వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. మరోసారి ఖైరతాబాద్ ఉప ఎన్నికలు అనేది తెరపైకి వచ్చింది. దానం నాగేందర్ గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. సో ఇప్పటికి నేను 11 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశాను. నేను చేసినటువంటి అభివృద్ధి మళ్ళీ నన్ను గెలిపిస్తుంది. ముఖ్యమంత్రి ఆదేశిస్తే మాత్రం ఏ క్షణానైనా సరే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అండ్ నేను కూడా న్యాయస్థానంలోనే ఫైట్ చేశాను. న్యాయస్థానం మీద నాకు పూర్తి గౌరవం ఉంది అని చెప్పేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు. అండ్ ఈ అనర్హత వేటు సుప్రీంకోర్టులో దాదాపుగా స్టేషన్ గన్పూర్ అలాగే ఖైరతాబాద్ ఉప ఎన్నికలు రావడం కన్ఫర్మ్ అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఒకవేళ పశ్చిమ బెంగాల్ అలాగే తమిళనాడు ఎన్నికలతో పాటే ఖైరతాబాద్ ఉప ఎన్నికలు ఉండొచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. దానికన్నా ముందు జరిగేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో దాదాపు ఇప్పటికీ 150 ఉన్నటువంటి జిహెచ్ఎంసీ కార్పొరేటర్ల సంఖ్య 300కి పెరుగుతుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని అంటే కీలకంగా ఉన్నటువంటి వాటిని కూడా జిహెచ్ఎంసీ లో విలీనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. సో జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఇటు ఖైరతాబాద్ ఉప ఎన్నికలు ఉండే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రాజీనామా చేసిన 6 నెలలకు ఎన్నికలు ఉండాలి కాబట్టి ఇటు పశ్చిమ బెంగాల్ తమిళనాడు ఎన్నికలు కూడా త్వరలో రాబోతున్నాయి. గతంలో కూడా బీహార్ ఎన్నికలతో పాటే మనకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రావడం అనేది జరిగింది. ఇప్పుడు తమిళనాడు పశ్చిమ బెంగాల్ ఎన్నికలతో పాటే ఖైరతాబాద్ ఉప ఎన్నికలు రానున్నాయి. మరోసారి తను ఇప్పటి వరకు దానం నాగేందర్ గారు రాజీనామా విషయంలో కూడా పలుమార్లు స్పందించారు. ఇప్పటి వరకు నా దృష్టికి రాలేదు. ఒకవేళ ఏదున్నా కూడా చట్టం తన పని తను చేసుకోబోతుంది అన్న వరకే దానం నాగేందర్ మాట్లాడడం అనేది జరిగింది. ఇప్పుడు సీఎం ఆదేశిస్తే మాత్రం రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. మరికొన్ని రోజులు అనర్హత వేటు పైన ఇటు ఇప్పటికే స్పీకర్ వర్సెస్ సుప్రీంకోర్టు అన్నట్టు కూడా జరుగుతున్నటువంటి ఇష్యూ. అండ్ దయచేసి న్యాయాన్ని బ్రతికించండి అంటూ కూడా సుప్రీంకోర్టు పలుమార్లు సూచనలు కూడా చేసింది. సో ఇప్పుడు ఈ 2 నియోజకవర్గాలకైనా సరే ఉప ఎన్నికలు తప్పవు అన్నట్టు కూడా మనకు వినిపిస్తున్నటువంటి కీలకమైనటువంటి సమాచారం. మరి ఉప ఎన్నికలు ఒకవేళ వస్తే 2 నియోజకవర్గాలకు వస్తే మరి 8 నియోజకవర్గాల పరిస్థితి ఏంటి అన్న దానిపైన కూడా బీఆర్ఎస్ ఫైట్ చేసే అవకాశం ఉంది. ఖైరతాబాద్ ఉప ఎన్నికలు సీఎం అంటే ఇప్పుడు సీఎం పరిధిలో తిరుగుతుంది. సీఎం కనుక ఆదేశిస్తే మాత్రం రాజీనామా చేయడానికి సిద్ధం. అండ్ గెలవడం మాత్రం పక్కా. ఓటమి అనేది నా బ్లడ్ లో లేదు. కొట్లాట అనేది నా బ్లడ్ లో ఉంది. ఏది ఉన్నా కూడా ఫైట్ చేస్తూనే ఉంటా అని చెప్పేసి కూడా దానం నాగేందర్ చెప్పడం అనేది జరిగింది. మరి ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపు ఎవరిది? సీఎం ఆదేశిస్తే దానం నాగేందర్ రాజీనామా చేయడానికి నిజంగా సిద్ధంగా ఉన్నారా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.